హలో అండి. ఈరోజు వీడియోలో ఈ బర్త్‌డే ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తానండి. ముందు వీడియోలో ఈ ఫ్రాక్ పైన టాప్‌కి చేసిన వర్క్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాను. చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ ముందు వీడియో. ఈ వీడియోలో అయితే కటింగ్ చూపిస్తాం. ఫస్ట్ వచ్చేసి ఇది 5, 6 అంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సరిపోతుందనమాట నేను చెప్పే మెజర్‌మెంట్స్. ఇక్కడ చూసారు కదా! నేను తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అయితే ఇవి. టాప్ కోసం పైన వర్క్ చేసిన ఫ్యాబ్రిక్ వెల్వెట్ అనమాట. దానికి సరిపడ్డ లైనింగ్. నేను లైనింగ్ ఎంత తీసుకున్నా అంతా కూడా కటింగ్ చేసేటప్పుడు క్లియర్‌గా చూపిస్తాను. ఇక్కడైతే మనం కటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను మొత్తం 3 బాటమ్‌కి వేరేగా లైనింగ్, అలాగే పైన దానికి వేరేగా లైనింగ్ అనమాట తీసుకున్నాను. ఇక్కడ ఫ్యాబ్రికొచ్చేసి ఫస్ట్ క్రింద ఫ్యాబ్రిక్ అంటే మనకి కుర్చీలు పెట్టుకుంటాం కదా బాటమ్, దానికోసం నేను మీటర్‌న్నర తీసుకున్నాను. పైన బాడీ పార్ట్ కోసం మనకి హాఫ్ మీటర్ అయినా సరిపోతుంది కిడ్స్ కాబట్టి. మనం తీసుకునే మోడల్‌ని బట్టి తీసుకోవాలనమాట. ఇక్కడ నేను ఇంచుమించుగా 80 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇక్కడ బ్లౌజ్ పీస్ అనమాట ఇది 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీసే. ఇదంతా మనకి యూజ్ అవ్వదు. మనం మీ దగ్గర ఏమన్నా హాఫ్ మీటర్ పీసెస్ ఉంటే అవి యూజ్ చేసుకోండి. ఇక్కడ చూసారా ఫోల్డింగ్ వైపు చూపిస్తున్నాను మీకు ఫస్ట్. ఇక్కడ ఈ బ్లౌజ్ పీస్‌ని బాడీ పార్ట్ లైనింగ్ కోసం యూజ్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఇదైతే మనం ఫోల్డింగ్‌లో ఒకటి సింగిల్ ఫోల్డింగ్‌లో చూపిస్తున్నాను. అంటే మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. దానికోసం ఇలా ఒక సింగిల్ ఫోల్డింగ్ అనమాట. ఒకసారి ఫోల్డింగ్ చేసాం. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం ఇక్కడ. ఫస్ట్ ఎడ్జెస్ అనేవి ఈక్వల్‌గా ఉండడం కోసం ఒక లైన్ అయితే వేసుకోండి. అది మనకి జస్ట్ ఈక్వల్ కోసం వేసుకున్న లైన్ మాత్రమే. తర్వాత దీని నుంచి మనం హైట్ చూసుకోవాలి. ఇక్కడ మన బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి మనము ఖర్చులతో సహా కలిపి పెట్టేసుకుందాం. కరెక్ట్‌గా ఎంతుంది అంటే ఇక్కడ నాకు మనము మనకి ఎంతైతే వస్తుందో దానికన్నా ఎక్కువనమాట. చూపిస్తున్నాను చూడండి క్లియర్‌గా. ఇక్కడ మనం ఏదైతే లైన్ వేసామో లైన్ మీద పెట్టుకొని టేప్‌ని లైన్ దగ్గర నుంచి తీసుకోవాలనమాట. ఇదొచ్చేసి ఇక్కడ చూపిస్తాను చూడండి. నాకు మొత్తానికి 10 ఇంచెస్ వరకు తీసుకున్నానండి నేను. తర్వాత స్ట్రెయిట్ లైన్ అయితే వేస్తున్నాను. స్ట్రెయిట్ లైన్ వేశాక ఇక్కడ మనము ఎంత పెట్టుకోవాలి అంటే 4.5 పెట్టుకోవాలి. 4.5 పెట్టుకోవాలి. నేను ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తానండి. నేను చెప్పేదానికన్నా మీకు స్క్రీన్ మీద కూడా నేను మెజర్‌మెంట్స్ అవి ఇస్తాను కరెక్ట్‌గాను. అప్పుడు మీకు కన్‌ఫ్యూజ్ ఉండదు. తర్వాత 4.5 పెట్టాం కదా అటు. ఇక్కడ చంక డౌన్ కోసం 5 ఇంచుల వరకు పెట్టుకోండి. 5 ఇంచులు పెట్టుకున్నారనుకోండి కొంచెం వాళ్ళకి ఫ్రీగా ఉంటదనమాట. చంక పట్టేసినట్టుగా అది ఉండదనమాట. ఎందుకంటే ఇప్పుడు 6 ఇయర్స్ వాళ్ళు కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు మనం 5 5 కూడా పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇక స్ట్రెయిట్ లైన్ అయితే వేసానండి. స్ట్రెయిట్ లైన్ వేశాక నేను ఎల్ షేప్ డ్రా చేసాం కదా! ఎల్ షేప్ నుంచి మనం 1 ఇంచు 1.5 అలా తీసుకుంటే సరిపోతుందనమాట క్రాస్ కోసము. 1.5 అయితే క్రాస్ కోసం తీసుకోవాలండి ఇక్కడ. ఆ తర్వాత మనము నెక్, షోల్డర్ అవన్నీ కూడా డివైడ్ చేసుకోవాలనమాట. ఫస్ట్ ఇక్కడైతే మీకు నెక్ చూపిస్తున్నాను చూడండి. నెక్ ఎంత తీసుకుంటున్నానంటే ఇక్కడ మొత్తానికి 4.5 తీసాం కదా! 2 ఇంచెస్ అనేది నెక్ కోసం తీసుకున్నాను. మిగతా 2.5 షోల్డర్ కోసం తీసుకున్నాను. తర్వాత నెక్ వెడల్పు అనమాట. పొడవు 3.5 తీసుకున్నానండి. ఇక్కడ 3.5 కూడా డీప్ అవుతది అనుకుంటే మీరు చూసుకోండి. 3 ఇంచెస్ వరకైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 3.5కి మళ్ళీ పెంచాను చూసారా 4 ఇంచెస్. 4 ఇంచెస్ అయితే డీప్ అయిపోద్దండి. డీప్ వద్దనుకున్న వాళ్ళు 4 ఇంచెస్ పెట్టొద్దు. 3.5 అయితే మనకి ఖర్చులతో సరిపోతుందనమాట. తర్వాత ఇక్కడ 1.5 అలా పెట్టుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచు, 1 ఇంచు అలా. అంటే ఇది పిల్లలకే కాబట్టి పక్కా మెజర్‌మెంట్ ఏం అక్కర్లేదు. ఇంచుమించుగా సరిపోతుందనమాట. ఇక్కడ లూజ్‌తో కలిపి మొత్తానికి నేను 9 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. అంటే మొత్తం ఖర్చులతో కలిపి. ఈ ఈ చెస్ట్ లూజ్ అవన్నీ కలిపి వేస్ట్ లూజ్ అంతా కలిపి 9 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాననమాట. ఇక్కడ నేను క్రాస్ తీస్తాను చూడండి నడుము దగ్గర. తర్వాత ఇలా కొంచెం క్రాస్ తీసుకోవాలనమాట. ఇలా క్రాస్ తీయడం వల్ల మనం స్టిచ్ చేశాక పైకి లాగినట్టుగా అది ఉండదు. ఫ్రిల్స్ అన్నీ ఈక్వల్‌గా కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ అయితే తీసుకోండి. ఇలా నార్మల్‌గా ఫ్రీ హ్యాండ్‌తో రౌండ్ షేప్ తీసుకోండి. అన్ని మెజర్‌మెంట్స్ నేను స్క్రీన్ మీద ఇస్తానండి. ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. ఇక్కడ నేను ఈ డ్రెస్ కొంచెం డిఫరెంట్ వేగా స్టిచ్ చేశానండి. ఇప్పుడు వస్తున్న హ్యాండ్స్ మోడలు రఫుల్స్ హ్యాండ్స్ అయితే పెట్టాననమాట. హ్యాండ్స్ వీడియో అయితే రేపొస్తది. అది సెపరేట్‌గా పెడతానండి. చూడండి. రేపంటే ఈరోజు ఈ వీడియో వస్తే మీకు ఈ నెక్స్ట్ డే బై డే వస్తాయన్నమాట వీడియోస్. తర్వాత మనం బ్యాక్
ఫ్రంట్ పార్ట్ ఏదైతే కట్ చేసామో ఫోల్డింగ్ మీద కట్ చేసాం కదా, ఇప్పుడు ఫోల్డింగ్ అక్కర్లేదు, ఓపెన్ వైపు పెట్టుకుని బ్యాక్ పార్ట్ కోసం తీసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ కోసం తీసుకున్నప్పుడు మీరు జిప్ వేయాలనుకుంటున్నా లేదా హుక్స్లు వేయాలనుకుంటున్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే మనకి కరెక్ట్గా లూజ్ అనేది సరిపోతుంది అనమాట. ఒకవేళ మీ పాప కానీ సన్నగా ఉన్నట్లయితే మీరు ఇక్కడ కొంచెం షోల్డర్ అవి తగ్గించుకోండి. 4.5 పెట్టకుండా 4.2 అలా పెట్టుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ మనము ఉక్సులు, కాజాపట్టి ఏవైనా వేసుకున్నప్పుడు ఫోల్డింగ్‌కి పోతాయి కాబట్టి అక్కడ కొంచెం ఎక్స్ట్రా కట్ చేశాను. ఎక్స్ట్రా మార్క్ చేశాననమాట. మీరు ఒకసారి పెట్టుకొని చూసినట్లయితే మనకి ఒరిజినల్ కన్నా కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి. చూసారా, ఈ లైన్ అయితే ఎక్స్ట్రా ఉంది. మీరు డాట్స్ అవి వేసుకున్నా సరే అలా కవర్ అయిపోతుందనమాట. ఇవన్నీ కూడా మీకు స్టిచ్చింగ్ వీడియో ఉంది కాబట్టి స్టిచ్చింగ్ వీడియోలో కూడా చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి నేను చెప్పే ప్రతి పాయింట్ కూడాను. ఫ్రాక్ అయితే లుక్ చాలా బాగా వచ్చింది. మీరు కొంచెం కొంచెం మీ మెజర్మెంట్స్ మార్చుకుని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. మోడల్ కోసం అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది మోడల్, న్యూ మోడల్. ఈ మోడల్‌తోనే మనం ఎప్పుడైనా హ్యాండ్స్ అవి ఇంకా ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకుని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ ఏమి ఉండదు. జస్ట్ స్లీవ్లెస్‌లా కట్ చేసేసుకోవడమే ముందు స్టార్టింగ్ అయితే. ఇక్కడ మనం బ్యాక్‌కి, ఫ్రంట్ వైపు లోతులు ఇవన్నీ ఏమి అక్కర్లేదు. చిన్నపిల్లలకి లోతు అవన్నీ ఏమి అక్కర్లేదండి. ఎందుకంటే వాళ్ళ బాడీ మొత్తం ఒక విధంగానే ఉంటుంది కాబట్టి అవన్నీ ఏమి అక్కర్లేదు. నేనైతే తీయననమాట. ఈక్వల్‌గానే కట్ చేసేసుకుంటానండి. ఇక్కడ మీరు నెక్ డీప్ ఎక్కువైతది అనుకుంటే, నెక్ వెడల్పు ఎక్కువ అవుతది అనుకుంటే మీరు నెక్ వెడల్పు ఇంకా తగ్గించుకోవచ్చు. షోల్డర్ ఇంకా పెంచుకోవచ్చనమాట. ఇక్కడ మనం వర్క్ చేస్తాం కాబట్టి వర్క్ అంతా ఈక్వల్‌గా ఫ్రంట్ వైపుకి వచ్చేలా మనం దానిపైన లైనింగ్ పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఒకసారి చూడండి. మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసింది ఉంది కదా, తెచ్చుకుని ఆ వర్క్‌కి సెట్ చేసుకోవాలన్నమాట చుట్టూరా. ఇక్కడైతే నేను ఈ క్లాత్ నెక్ అయితే కట్ చేయకుండా ఓన్లీ చుట్టూరా క్లాత్ మాత్రం కట్ చేశాననమాట. చూసారు కదా, ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా తీసేసుకోవచ్చు. ఇక్కడ వెల్వెట్ ఫ్యాబ్రిక్ చూసారంటే చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ యూజ్ చేసిందే. వేరొక దానికి యూజ్ చేశాక మిగిలిన పీస్ అనమాట. సో ఈ మిగిలిన పీస్తో మనం ఒక కొత్త మోడల్ ట్రై చేస్తున్నాము. ఆ మోడల్ కోసం అయితే మీరు వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఆ మోడల్ ఏంటనేది. ఇక్కడ కటింగ్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, కటింగ్ అయితే క్లియర్గా చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసింది, ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది కదా. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ పార్ట్ అయితే కటింగ్ ఏమి ఉండదండి. జస్ట్ హైట్ చూసుకోవడము. కుర్చీలు పెట్టుకుంటాం కాబట్టి కుర్చీలు కుట్టేటప్పుడు కవర్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. ఇక బాటమ్ కటింగ్ ఏంటి అంటే మనం ఒకసారి లెంత్ చూసుకుందాం. మనకి ఎంత లెంత్ కావాలి అనేది చూసుకోవాలి. ఇక్కడ నాకైతే నేను ఫోల్డింగ్ పెట్టుకుని చూసుకున్నాను అనమాట. 21 ఇంచెస్ అయితే ఫ్యాబ్రిక్ నాకు సరిపడాది ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకున్న మీటర్నర ఫ్యాబ్రిక్ని సగానికి వేసేసానండి. సగానికి వేసేస్తే 21 ఉంది. 21 నాకు కరెక్ట్గా సరిపోతుంది. నేను క్రింద సైడ్ జిగ్జాగ్ చేస్తాను కాబట్టి క్రింద అంత ఎక్కువ క్లాత్ ఏం అక్కర్లేదు ఫోల్డింగ్ కోసము. పైన ఫ్రిల్స్కి ఒక పావు ఇంచ్ అలా పోతుంది కాబట్టి 21 సరిపోతుంది. కుట్టగా 20కి వస్తుంది. హైట్ అయితే 20 సరిపోతుంది అనమాట. ఇంకా మిగిలిన ఫ్యాబ్రిక్ని ఇలా నేను చూపిస్తున్నాను చూడండి. మామూలుగా మీకు హైట్ మెయిన్. మనకి ఎంత హైట్ కావాలనేది కొలుచుకోండి. మనం క్లాత్ ఒకటే డిజైన్ కాబట్టి సగాన్ని ఫోల్డింగ్ చేసేసుకుని 2 పార్ట్స్ కింద అయితే విడదీస్తానండి. ఏ పార్ట్కి ఆ పార్ట్ అనమాట. ఇక లెంత్ మీటర్నర అని చెప్పాను కదా, మీటర్నర నేనైతే ఉంచేసాను అనమాట. మనకి అంటే అటు సైడ్‌కో మీటర్నర వస్తుంది, ఇటువైపుకో ఒక మీటర్నర వస్తుంది ఫోల్డింగ్ మీద. చూసారు కదా, ఇక్కడ లైనింగ్ కూడా సేమ్ మెజర్మెంట్స్తో తీసుకున్నాను. అది కూడా మీటర్నర తీసుకుని దాన్ని కూడా క్లాత్ని సగానికి కట్ చేసేసాను అనమాట. సగం అంటే ఎలా అంటే ఫోల్డింగ్ చేసి, అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు ఫ్యాబ్రిక్ని పైనుంచి క్రిందకి వేసామన్నమాట. అంటే డబుల్ ఫోల్డింగ్ వేసాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎండ్ వరకు చూసినందుకు.